సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR మాస్క్ మెన్. మీ పేరేంటి? కిన్ నేమ్ హరీష్, సోల్ నేమ్ హృదయ మానవ్. హృదయం ఉన్న మానవుడే. అంటే మా అందరికి లేవనే? ఎస్, ఆఫ్ కోర్స్. ఇది కావాలంటే అలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. బిగ్ బాస్ తో మాట్లాడుతున్నానా, హరీష్ తో మాట్లాడుతున్నానా, మాస్క్ మెన్ తో మాట్లాడుతున్నానా? మీరు ఎలా పిలిచినా కూడా అది నేనే. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. చూద్దాం ఇది వెల్కమ్ ఉంటుందో ఎలా ఉంటుందో. ఇక్కడ కూడా వెల్కమ్ యాక్సెప్ట్ చేయరా మాస్క్ మెన్? షో అయిపోయేటప్పుడు మీరు చెప్పాలి వెల్కమ్ కరెక్ట్గా ఉందా లేదా. సో ఇంకా నాకు ఆ మాస్క్ మెన్ కూడా తీసేసి ఇప్పుడు నేను హరీష్ గారిని చూడాలనుకుంటున్నాను. ఇది నేను మాస్క్ అనేది జస్ట్ నా ఫేస్ కి మాత్రమే పెట్టుకున్నా, క్యారెక్టర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ హరీష్ గారు. మీ స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా బాగా నచ్చుతుంది చాలా మందికి. Honestly, I am not convinced with any of your backstory. యు ఆర్ జడ్జింగ్ మీ బై జస్ట్ లుకింగ్ ఎట్ మై కవర్. Take your mask off and talk. యు వాంట్ మీ టు టేక్ ఆఫ్ మై మాస్క్? రైట్. ముక్కుసూటిగా వెళ్తే మనం గెలవలేం, మనసుకు నచ్చింది చేస్తే పోరాడలేం, ఏదనిపిస్తే అది చెప్పిన వాళ్ళకి సక్సెస్ అనేది తొందరగా రాదు. ఈ 3 విషయాలు మీకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కూల్ డ్రింక్ లా ఉండను. కూల్ డ్రింక్ చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్టీగా, కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. నేను కషాయంలా ఉంటా, మింగుడు పట్టడం చాలా కష్టంగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది కదా. వెంటనే యాక్టివిటీ అంటే అది చేసుకోవాలనేది అక్కడ అసలు యాక్టివిటీ జరిగిందా, లేదంటే మీరు వెంటనే విల్ డూ అని చెప్పేసి అంటే 4th రౌండ్ లో నాకు 2 రెడ్స్ రావడం జరిగింది, ఒక గ్రీన్ వచ్చింది. డేర్ ఆర్ డై, చాలా సింపుల్. డేర్ చే లేదా చనిపో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హృదయ మానవుడిని మాస్క్ మెన్ని పక్కన పెడితే ఈ హరిత హరీష్, వాట్ ఈజ్ హరిత హరీష్ అంటే ఏం చెప్తారు? సే సంథింగ్. లైక్ సీతారాములు. భార్య గురించి ఇంత బాగా చెప్తూ మీ పేరు ముందునే ఆమె పేరు పెట్టుకుంటూ ఒక రియాలిటీ షోలోకి వెళ్ళి ఇంత గట్ ఫీలింగ్ ఏంటి అసలు? ఈ వాల్యూస్ మెయింటైన్ చేయకపోతే మనిషికి పశువుకి తేడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మిగతా వాళ్ళందరూ పశువులా? Where are you from? ఇండియా. ఏం చదువుకున్నారు మీరు? జీవితం. ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ ఏంటి? చాలా చిన్న విషయాలు అనిపిస్తాయి, నాకు చాలా పెద్ద విషయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ తో మీరు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన వీడియో అయితే వాళ్ళ జడ్జి నుంచి మీ దగ్గర అంతా హీట్ కాన్వర్సేషన్స్ జరిగాయి. బిగ్ బాస్ హౌస్ అనేది నేను సత్తా ఉన్న అసామాన్యుడిని. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేది మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటా వెళ్తామా? ఒక్క నిమిషం, ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోకూడదు బిగ్ బాస్ హౌస్ లో? ఫ్రెండ్ కి ట్రోఫీ ఇచ్చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాస్క్ ఉండడం వల్ల మీకు సరిగా కనిపించలేదా? ఏం చెప్తారు దాని ఎక్స్ప్లెనేషన్? ఇప్పుడు ఆ మాస్క్ నేను వేసుకుని క్యారీ చేస్తున్నాను కదా, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కామెంట్ ఎనీవన్. చూసింది నమ్మేస్తారు, విన్నది నమ్మేస్తారు. ఒక్కసారి మీరు ఆ మాస్క్ వేర్ చేసి చూడండి, మీకు 3 సెన్సెస్ కరెక్ట్ గా పనిచేయదు. ఒకటి ఐస్ విజిబిలిటీ ప్రాపర్ గా ఉండదు, 100%. లేదు. 2 నోస్, మీకు బ్రీతింగ్ ఏదైతే ఉందో అది కూడా కాంప్రమైజ్ చేసుకోవాలి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. బట్ ఈ షో సరదాగా అవుతుందో లేదో ఎండింగ్ వరకు చూస్తే గానీ తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ మాత్రమే. బట్ బిగ్ బాస్ లో మాత్రం అగ్ని పరీక్ష గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కంటెస్టెంట్లు ఒక్కోలా పర్ఫామ్ చేస్తున్నారు, కామన్ మెన్స్ అయినా కూడా. బట్ అందరిలోకెల్లా ఒక్క కామన్ మెన్ మాత్రం తన ప్రొజెక్షన్ ని, తన ఇంటెన్స్ ని, తన ప్రెజెన్స్ ని చాలా డిఫరెంట్ గా చూపిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, #మాస్క్ మెన్ అని మాత్రం అనొచ్చు. ఈజ్ నన్ అదర్ దాన్ హరిత హరీష్ గారు. సో ఆ ట్యాగ్ లైన్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. షో చూసిన అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు. రైట్ నాతో పాటు ఉన్నారు మాస్క్ మెన్. ఈ అగ్ని పరీక్ష ఎవరికి, ఆయనకా లేదంటే బిగ్ బాస్ కా? ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సువర్ణ, ఎలా ఉన్నారు? యా, నేను చాలా చాలా బాగున్నాను. బిగ్ బాస్ తో మాట్లాడుతున్నానా, హరీష్ తో మాట్లాడుతున్నానా, మాస్క్ మెన్ తో మాట్లాడుతున్నానా? మీరు ఎలా పిలిచినా కూడా అది నేనే. బిగ్ బాస్ అని పిలవండి, మాస్క్ మెన్ అని పిలవండి, హృదయ మానవ్ అని పిలవండి, హరీష్ అని పిలవండి, హరిత హరీష్ అని పిలవండి. ఎలా పిలిచినా కూడా మీకు రెస్పాండ్ అయ్యేది నేనే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ మెన్ గానే మాకు బాగా ఎక్కువ నచ్చారు మీరు. సో అందుకే ఆ మాస్క్ తోనే ఇంట్రడక్షన్ ఇవ్వాలనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సువర్ణతో సరదాగా మాస్క్ మెన్. చూద్దాం ఇది వెల్కమ్ ఉంటుందో ఎలా ఉంటుందో. అంటే ఇక్కడ కూడా వెల్కమ్ యాక్సెప్ట్ చేయరా మాస్క్ మెన్? షో అయిపోయేటప్పుడు మీరు చెప్పాలి వెల్కమ్ కరెక్ట్గా ఉందా లేదని. కమింగ్ అవుట్ అనేది మీరు మనం చూస్తారు మరి. ఓకే, ఇప్పుడు మాస్క్ మెన్ కి వెల్కమ్ చెప్పాను. బట్ ఇప్పుడు ట్రై చేస్తాను, వెల్కమ్ అయినట్లు నాకు అనిపించట్లేదు. నెక్స్ట్ నేను హృదయ మానవుడితో మాట్లాడాలనుకుంటున్నాను. అవునా? హాయ్ అండి, వెల్కమ్. ఓకే, హాయ్ హృదయ మానవుడు. ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. చెప్పండి. బయట పరిస్థితి ఎలా ఉంది హృదయ మానవ? హృదయాన్ని పెద్దగా పట్టించుకోవట్లా.
మానవుని అసలు పట్టించుకోవట్లేదు. కానీ హృదయ మానవుని పట్టించుకుంటున్నారు చాలా మంది ఆడియన్స్. మానవుడి కన్నా దానవుని ఎక్కువ పట్టించుకుంటాడు అనుకుంటున్నాను. అంతేనా? Yeah. మరి హృదయ మానవుడిలో ఎన్ని షేడ్స్ ఉన్నాయి? ప్రతి మనిషిలో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. మ్మ్. చాలా మంది చూపించారు, గుర్తించరు అంతే. మ్మ్. నేను చూపించగలుగుతారా, గుర్తిస్తున్నా. అంతేనా? ప్రతి మనిషికి ఎమోషన్స్ మోషన్స్ అనేది సజావుగా నడవాలి, ఆ. లేదంటే ప్రాబ్లం ఉన్నట్టే. మ్మ్. అంతే. ఎవరికైనా ఎప్పుడైనా ఇదే మాట చెప్తాను నేను, అంతే సింపుల్. మీరు చాలా మట్టుకి ఓపెన్ గా చెప్తున్నారు. హృదయ మానవ అని ఎందుకు పెట్టినారంటే నాకు హృదయం ఉందంట. అంటే చాలా మంది హృదయం లేదా? ప్రతి మనిషికి కూడా హృదయం ఉంటుంది, మ్మ్. కానీ దాన్ని గుర్తించాలి. మ్మ్. ఒక కన్విక్షన్తో దాన్ని క్యారీ కూడా చేయాలి, అంతే. మీరు గుర్తించారా మీ హృదయాన్ని? అఫ్ కోర్స్ కొన్ని సంవత్సరాల కింద గుర్తించేదాన్ని. సరే, ఇంకా నా షో అసలే సువర్ణతో సరదాగా ఇంత కాంట్రవర్సీగా ఇంత ఇంటెన్స్గా నేను చేయలేను. సో ఇంకా నాకు ఆ మాస్క్ మెన్ను కూడా తీసేసి ఇప్పుడు నేను హరీష్ గారిని చూడాలనుకుంటున్నాను. హరిత హరీష్. హరిత హరీష్. సో అక్కడ కూడా నా పేరు వద్దు, ఫస్ట్ ఆవిడ పేరు నుంచే నా పేరు అంటున్నారు. సో అందుకనే మనందరి హృదయాల్ని గెలిచేసుకున్నారు. మాట్లాడేద్దాం. హరిత హరీష్ గారు, సో నవ్వు ఒకసారి మీ ఫేస్ని ఒకసారి రివీల్ చేస్తే. ఇది నేను. ఎస్. మాస్క్ అనేది జస్ట్ నా ఫేస్కి మాత్రమే పెట్టుకున్నా, మనసుకు నా క్యారెక్టర్ కాదు. ఓకే, చాలా సింపుల్. సూపర్. కానీ మీరు పెట్టుకున్న మాస్క్ వల్ల చాలా వరకు మాకు కనెక్ట్ అయిపోయారు. అంటే సీరియస్ చెప్తున్నా కదా, అదే చెప్పట్లా, మాస్క్ వేసుకున్న వాళ్ళందరికీ మాస్క్ బాగా కనెక్ట్ అయినట్టుంది. కనపడే మాస్క్. మాస్క్ ఎస్, ఎగ్జాక్ట్లీ. కనపడని మాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ హరీష్ గారు. మీటు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక కామన్ మెన్గా సెలెక్ట్ అవ్వడము అనేది పక్కన పెడితే మీ స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా బాగా నచ్చుతుంది చాలా మందికి. కొన్ని విషయాలు ఏంటంటే బిలీవ్ చేయాలి. ముక్కుసూటిగా వెళ్తే మనం గెలవలేం, మనసుకు నచ్చింది చేస్తే పోరాడలేం, ఏదనిపిస్తే అది చెప్పిన వాళ్ళకి సక్సెస్ అనేది తొందరగా రాదు. ఈ 3 విషయాలు మీకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సో దట్స్ వై ఆ క్యారెక్టర్స్తో ఉన్న వాళ్ళు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. అందుకే పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది? సే సంథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మాస్క్ కానీ, ఈ పర్సనాలిటీ కానీ, ఈ మెంటాలిటీ కానీ అంతా ఇట్ ఈస్ మీ. నేను చిన్నప్పటి నుంచి ఇంతే. తర్వాత ఎవరిని గెలుచుకోవాలి? సొసైటీనా, అవతల మనిషినా, లేకపోతే మన మనస్సాక్షిని మనం గెలుచుకోవాలా? మనందరం ఏమనుకుంటాం? మనం కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది? మనం గెలుచుకున్నప్పుడే కదా. నేను అదే నమ్ముతున్నా, అందరూ కూడా అదే ఫాలో అవుతున్నారు కదా. మీకు అదే చెప్పా కదా, నేను షోలో కూడా అన్నా, కూల్ డ్రింక్లా ఉండను. కూల్ డ్రింక్ చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్టీగా, కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. నేను కషాయంలా ఉంటా, మింగుడు పట్టడం చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సింపుల్, నేను అంతే. దట్స్ ఇట్. సరే, బిఫోర్ మీతో మాట్లాడే ముందు నేను ఒక వీడియో క్లిప్ చూపిస్తాను. షూర్. వీడియో క్లిప్ చూసిన తర్వాత మనం మాట్లాడదాం. షూర్, రైట్. అగ్ని పరీక్ష అని సరదాగా పెట్టామనుకున్నారా పేరు? అమేజింగ్. సూపర్. యాక్చువల్లీ అక్కడ ఒక ప్రాపర్టీ పెట్టారు. వాళ్ళు కూడా మిమ్మల్ని ఇద్దరిని ఐడెంటిఫై చేయొచ్చేమో, అంటే మిమ్మల్ని ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. ఓకే. వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ తీసుకుంటారు అనేది టాస్క్. ఓకే. వెంటనే యాక్టివిటీ అంటే అది చేసుకోవాలనేది అక్కడ అసలు యాక్టివిటీ జరిగిందా, లేదంటే మీరు వెంటనే విల్ డూ అని చెప్పేసి, అంటే మీ యొక్క ఆ కాన్ఫిడెన్స్ని మీరు చూపించడం కోసం ఫస్ట్ అది మీరు స్టార్ట్ చేశారు? అలాగే మీరే గెలుచుకున్నారు, మీరే చెయ్యాలి, బట్ అది ఆ యాక్టివిటీ ఎలా జరిగింది ఫస్ట్? ఇప్పుడు ఏంటంటే 4th రౌండ్ నుంచి 5th రౌండ్ వెళ్ళడానికి ఏదైతే ఆడిషన్స్ జరిగినాయో, 4th రౌండ్లో నాకు 2 రెడ్స్ రావడం జరిగింది, ఒక గ్రీన్ వచ్చింది. సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే 3 గ్రీన్స్ వస్తే స్ట్రైట్ అవే టాప్ 15లో సెలెక్ట్ అవుతాం. ఫైనల్ రౌండ్, దట్ ఈస్ 5th రౌండ్. దానికి టాస్క్ నడుస్తాయి. దోస్ ఆర్ కాల్డ్ గోల్డెన్ చైర్స్. 6 మెంబర్స్ క్లీన్గా వెళ్ళిపోయారు ఆల్రెడీ, ఇంకా 9 సీట్సే మిగిలినాయి, గోల్డెన్ సీట్స్. అలాంటప్పుడు ఆ రోజు పెట్టిన టాస్క్ ఏదైతే ఉందో దాన్ని గెలుచుకుని మిగతా 9 మెంబర్స్ ఎవరైతే రావాలో 9 మెంబర్స్ ప్లేస్లో 16 మెంబర్స్ ఉన్నారు. అంటే 15 మెంబర్స్ పిక్ చేసుకోవాలి జడ్జెస్. బట్ ఏంటంటే దే కుడ్ ఏబుల్ టు పిక్ 22 మెంబర్స్. సో ఎక్స్ట్రా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతారు బయటికి, దట్ ఈస్ 7 మెంబర్స్. సో ఆ రోజు టాస్క్ ఏంటంటే ఈ మిగతా 9 మెంబర్స్ని ఈ 16 మెంబర్స్ నుంచి పిక్ చేసుకోవాలి. సో ఐ షుడ్ గివ్ మై బెస్ట్. ఆ రోజు టాస్క్ల పేరే ఏంటంటే, ఆ రోజు ఉన్న పేరే మొత్తం రన్ అయింది ఏంటంటే డేర్ ఆర్ డై. చాలా సింపుల్. డేర్ చేయ లేదా చనిపోయే రోజు అయితే కాదు, డై అనదర్ డే, ఆ రోజు అయితే కాదు. సో ఐ వాజ్ డిసైడెడ్, అంతే సింపుల్. డేర్ ఐ వాజ్ రెడీ టు డూ ఎనీథింగ్. ఓకే. టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ ఐ వాజ్ రెడీ టు డూ, దట్స్ ఇట్, అంతే. ఆ షో పట్ల నేను ఏదైతే చెప్తాను, మనం చేసే జాబ్ పట్ల కన్విక్షన్, ఆ సీరియస్నెస్ ఉండాలి. ఎనీథింగ్ ఇన్ లైఫ్, గివ్ యువర్ బెస్ట్ షాట్. ఐ వాజ్ రెడీ టు డూ దట్, అంతే సింపుల్. అయితే వీ వర్ వెరీ క్లియర్లీ ఇన్ఫార్మ్డ్.
దాని ముందు చాలాసేపు నడిచింది, ఏముంటుంది లోపల అది ఇది మీకు తెలుసు కదా. ఇన్ ఆర్డర్ టు మేక్ ది ఎన్విరాన్మెంట్ వెరీ ఇంటెన్స్ అండ్ హీట్, ఇట్ ఈస్ వెరీ క్వైట్ ఆబ్వియస్. అందరిలో ఆ టెన్షన్ బిల్డప్ అయింది, నర్వస్గా ఉన్నారు. ఐ వాజ్ వన్ అమాంగ్ దెమ్. ఓకే, ఇవాళ కాకపోతే ఇంకా లేదు, అంతే, దట్స్ ఇట్. ఇక్కడ వరకు వచ్చాం, ఇంకా గివప్ ఇచ్చేసే టైం కాదు. శవంలా ఉండటం ఇష్టం లేదు, శివంగిలా ఉండాలి అంతే. శవం ఎత్తిన శివుళ్ళ ఉండాలి, ఉన్నారు. సింపుల్ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు అక్కడ ఏమైందంటే ట్రూత్ ఆర్ డైర్ కూడా కాదు యాక్చువల్లీ, మీరు అది తీసుకోవాల్సిందే, ఆప్షన్ లేదు, ఆ ఆప్షన్ లేదు, తీసుకున్నారు. దట్టు కూడా మీరు ఆ చేసిన యాక్టివిటీ వల్ల ప్రతి ఒక్కరు వెరీ షాకింగ్ యాక్చువల్లీ. కానీ అది తీసుకున్నందుకు అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆఫ్టర్ దట్ మీ మొత్తం స్క్రీన్ ప్రెజెన్సే మారిపోయింది. ఇప్పటి వరకు మిమ్మల్ని చూసింది ఒకలా చూస్తే, దాని తర్వాత నుంచి అసలు నెక్స్ట్ లెవెల్లో చూశారు. దట్టు నవదీప్ గారు కాల్ చేస్తున్నారు హృదయ మానవ్. సో ఇట్ వాజ్ సౌండ్స్ గుడ్ యాక్చువల్లీ. సే సంథింగ్. నేను ఇందాక మీరు అడిగిన ఒక పాయింట్ మనం మాట్లాడుకోలేదు. అది తీయక ముందే ఇన్ఫార్మ్ చేశారు, లోపల ఒక ఆబ్జెక్ట్ ఉంది, తీసుకుని మీరు మొత్తం ఫేస్లో సగభాగం మొత్తం కూడా తీసేయాలన్నారు. అంటే త్రూఅవుట్ ద షో ఉండాలని కూడా అన్నారు, త్రూఅవుట్ ద సీజన్ కూడా ఉండాలన్నారు. ఏంటి ఓన్లీ వన్ వైపే ఉంచుకో, ఒక భాగం మాత్రమే, ఎనీ వన్ సైడ్, ఇది 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 ఇది, బట్ తర్వాత ఇది వద్దు అని అనుకున్నారు. బాగోదు మరి, యూనో దట్స్ నాట్ గుడ్ అని ఇది వదిలేసి మొత్తం తీసేయాలన్నారు. అయితే అదే నేను కొన్ని సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్న మనిషిని, ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. ప్రతి రౌండ్ కూడా ఇట్స్ ఏ డిఫికల్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. జీడీ రౌండ్ కూడా వెరీ డిఫికల్ట్ ఫర్ మీ, ఎందుకంటే జనంలో ఉండట్లేదు, నేను జనం మధ్యలో ఉండట్లా, ఒక చాలా షెల్లో ఉండి ఒక చిన్న ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నాను, చాలా సెలెక్టివ్ కొంతమందితో ఇంటరాక్ట్ అవుతున్నాను కొన్ని కారణాల వల్ల. అలాంటి ప్రాసెస్లో ఒక నేషనల్ టెలివిజన్ రావడం, అంతమంది జనం మధ్యలో ఉండటం, ఇలా చేయటం నుంచుంటే నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఆ 4th రౌండ్ ఏదైతే ఉందో మీరు చూస్తుంటారు కదా, జడ్జెస్తో నాకు జరిగిన ఫైర్ ఏదైతే బాగా ప్రోమోలో వచ్చి వైరల్ అయిందో, అది నేను దాన్ని అచీవ్ చేసిన తర్వాత నెక్స్ట్ నా ఘట్టం ఏదైతే ఉందో ఇదే. సో దీంట్లోకి వచ్చినప్పుడు మజిలీ ఒకటి అనుకున్నాం కదా, ఒక డెస్టినేషన్. సో అనుకున్నప్పుడు ఐ షుడ్ గివ్ ఎ ట్రై అనుకున్నా, సగం తీయాలన్నారు. అండ్ నా అపోనెంట్ మీరు చూస్తే అతనితో నాకు కొంత ఇంటరాక్షన్ ఉంది ఆల్రెడీ. హీఈస్ పర్సనల్, తన పర్సనాలిటీ చూస్తే హీఈస్ వెల్ బిల్డ్. ఓకే, అండ్ సో ఈ ఛాలెంజ్ అనగా నాకు అర్థమైపోయింది, ఇట్ ఈస్ స్ట్రిమ్మర్ అండ్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ వన్, అంతే. ఐ డోంట్ వాంట్ టు డై దట్ డే, అంతే. ఐ వాజ్ ఫోకస్డ్, బిగ్ బాస్ హౌస్ ట్రోఫీ ఫోకస్, అంతే. సో ఫైన్ అనుకున్నా, టక్మన్ అన్న, యూ కెన్ సీ దట్ 3 to go అన్నారు, తీసుకున్నా. నేను 2 seconds కూడా ఆలోచించాలా, తీసేసా, అంతే. దర్శనం సూపర్. సో సార్, ఇప్పుడు టాస్క్లు, ఇప్పటి వరకు ట్రోల్ అయిన కొన్ని విషయాలు ఇవన్నీ పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ హౌస్లో కామన్ మెన్స్ వస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు ఎవ్రీబడి లాట్ ఆఫ్ క్యూరియస్, ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఏ ప్రాసెస్లో సెలెక్ట్ చేస్తారు, ఎట్లా సెలెక్ట్ చేస్తారు అన్న క్వశ్చన్స్ చాలామంది ఉంది, చాలామంది అప్లై చేశారు కూడా. అండ్ ఫస్ట్ మీ ప్రాసెస్ ఎలా జరిగింది? అందరిలాగానే ఆ 3 minute వీడియోనే మీరు అప్లోడ్ చేశారా? ఎట్లా అప్లోడ్ చేశారు అసలు? అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, బట్ స్టిల్ ఐ విల్ టెల్ యూ. సుమన్ టీవీ కోసం, మీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కోసం చెప్తున్నా. నేను లాస్ట్ ఇయర్, అంటే కొన్ని సీజన్స్ నుంచి, అంటే నార్మల్గా బిగ్ బాస్ నేను బాగా ఫాలో అవుతాను, అడ్మైర్ చేస్తాను, లవ్ కన్నా కూడా అడ్మైర్. ఓకే, ఎందుకంటే నిజ జీవితం ఏదైతే నేను ముందు కూడా చెప్తడం జరిగింది ఆల్రెడీ, నిజ జీవితం ఏదైతే ఉందో దాన్ని కుదించేసేసి కట్ అవుట్ చేసేసి ఒక ఇన్ని రోజులు అనేది ఒక హౌస్లో పడేస్తే డిఫరెంట్ మెంటాలిటీ పీపుల్, పర్సనాలిటీస్ ఉంటారు, వేరు ప్రతికూల పరిస్థితుల్లో ఎలా బిహేవ్ చేస్తారనేది ఒక కేస్ స్టడీ లాంటిది. కెమెరాస్ ముందు అన్ని రోజులు హైట్ చేసి మాస్క్ వేసుకుని ఉండలేదు కదా. సో కాబట్టి నాకు ఆ ఫార్మాట్ బాగా నచ్చింది. జనం బయట ఎలా ఉంటున్నారో మనం పసిగట్టలేకపోవచ్చు, బట్ హౌస్లో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, ఇలాంటి మనస్తత్వాలు మనుషులు ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారో అర్థమవుతుంది. అది చెప్పాక ఒక కేస్ స్టడీ లాంటిది నాకు ఇష్టం. గత 3 seasons నుంచి నాకు నచ్చలేదు. లాస్ట్ సీజన్లో నేను ఒకటే అనుకున్నా, ఈసారి BB9 ఈజ్ మైన్ అనుకున్నా. ఆ ప్రాసలాగా వచ్చేసేసింది. నాకు అప్పుడు తెలీదు ఈసారి ఈ సీజన్ సామాన్యులకు ప్రవేశం ఉంటుంది అనే విషయం నాకు ఐడియా లేనే లేదు. ఐ వాజ్ వెరీ క్లూలెస్. తిరుపతిలో నా ఫ్రెండ్ ఒక అతను తిరుపతి వెళ్ళటం, సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళటం, చారిటీ సర్వీస్ చేయడం కోసం వాలంటీర్గా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తను కాల్ చేశారు నాకు. కాల్ చేసి అతను చెప్పడం జరిగింది, హరీష్ గారు, నవ్ యువర్ టైం స్టార్టెడ్, సామాన్యులకి ప్రవేశం ఉంది సార్ బిగ్ బాస్లో, మీరు గివ్ ఎ ట్రై, తప్పకుండా అప్లై చేయండి, వీ బిలీవ్ దట్ యూ ఆర్ ఏ విన్నింగ్ కంటెస్టెంట్, విన్నింగ్ మెటీరియల్, అంతే. ఎందుకంటే తను పర్సనల్గా తను చూసారు, నాలో ఉన్న షేడ్స్, నేను ఎలా ఉంటాను ఏంటి అనేది మొత్తం తను తెలుసు కాబట్టి అని చెప్పడం, వేరే ఇంకో ఫ్రెండ్ కూడా చెప్పడం నాకు యూఎస్ నుంచి. నేను ఆడిషన్ 3 minutes క్లిప్ ఏదైతే ఉందో ఈ మాస్క్తోనే సేమ్ అదే మాస్క్తో నేను ఆడిషన్ క్లిప్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రౌండ్, దట్ ఈస్ ఫస్ట్ రౌండ్. మాస్క్తోనే ఆడిషన్ ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళు డిఫరెంట్గా ఫీల్ అయ్యారు, ఎందుకంటే మీ ఐడియాలజీ వాళ్ళకి నచ్చి ఉండొచ్చు, యూనిక్గా ఫీల్ అయ్యారు, ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీలా ఉన్నారని చెప్పి అన్నారు.
ఎస్ ఐఎమ్ అన్ యూనిక్ పర్సన్. అది ప్రతి మనిషిలో కూడా ఆ యూనిక్నెస్ ఉంటుంది. ఫ్లాట్గా ఉండకుండా వాళ్ళు దాన్ని ఎక్స్ప్లోర్ చేయగలిగితే చాలు. మనలో ఉన్న కలర్స్ అని కూడా బయటపడుతుంటాయి. జస్ట్ ఒక సింగిల్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటాం కదా కలర్స్. సో దానికి వాళ్ళు నచ్చింది. ఆఫ్టర్ 20 days ఐ గోట్ ఎ కాల్. ఆ టైంలో కొంచెం నాకు పర్సనల్ లైఫ్లో కొంచెం రోలర్ కోస్టర్ లాగా నడుస్తుంది పర్సనల్ లైఫ్. సో మై ఫాదర్ ఈజ్ నాట్ కీపింగ్ వెల్. సో అటు ఇటుగా ఈ లోపల నాకు కాల్ రావడం జరిగింది. ఆ కాల్ కూడా భలే యాదృచ్ఛికంగా, అసలు మిస్ అయిపోవాల్సిన కాల్, లక్కీగా నాకు కాల్ అటెండ్ అవ్వగలిగాను. ఇమీడియట్గా 5 minutesలో యూ కమ్ ఆన్ టు జూమ్ కాల్ అన్నారు. సేమ్ మాస్క్తో నేను అది నా జర్నీ అది అలాగే జరుగుతూ వచ్చింది. జీడీ రౌండ్ కూడా అలాగే జరిగింది ఇంచుమించు అప్రాక్సిమేట్గా. ఐ నెయిల్డ్ ఇట్. ప్రతి చోట నా స్ట్రాంగ్ ప్రెజెన్స్ చూపించుకోగలిగా. అంటే ఇది నేను పోర్ట్రే చేసింది కాదు, దిస్ ఇస్ మీ, నా పర్సనాలిటీ ఇంతే. మా ఫాదర్ అడిగి చెప్తారు, అమ్మా ఆడు ఇంకా తక్కువ చేశాడు, నేను చిన్నప్పుడు చూసాను కదా, వాడు ఇంకా చాలా చేస్తాడు అని చూసాను. సింపుల్ అదే చెప్తారు మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్తో మీరు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన వీడియో అయితే వాళ్ళు జడ్జి నుంచి మీ దగ్గర అంతా హీట్ కాన్వర్జేషన్స్ జరిగాయి. మాట్లాడుతుంటేనే బాల్స్ పడ్డాయి, క్యాచ్ పట్టుకోలేకపోయారంటే ఐ హ్యావ్ మాస్క్ అన్నారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాస్క్ ఉండడం వల్ల మీకు సరిగా కనిపించలేదా? ఏం చెప్తారు దాని ఎక్స్ప్లెనేషన్? ఇప్పుడు ఆ మాస్క్ నేను వేసుకుని క్యారీ చేస్తున్నాను కదా, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కామెంట్ ఎనీవన్. జడ్జ్ ఈజీగా చేసేస్తాం మనం రీజనింగ్ చేయలేం. మన బ్రెయిన్కి అపారమైన శక్తి ఉంటుంది, కానీ మనం అనలిటికల్ స్కిల్స్ రీజనింగ్ చాలా మంది చేయలేరు. చూసింది నమ్మేస్తారు, వినది నమ్మేస్తారు. ఒక్కసారి మీరు ఆ మాస్క్ వేర్ చేసి చూడండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి, నాకు మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంత లైటింగ్ ఉంది కదా, నాకు ఆ రోజు అంత లైటింగ్ లేదు. అక్కడ సర్కమ్స్టాన్సెస్ ఎట్లా ఉన్నాయి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో మీకు కళ్ళకు కట్టేది చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ప్లీజ్ జస్ట్ ఇలా పెట్టుకోండి, మీరు అది వేసుకోకపోయినా పర్లేదు, జస్ట్ ఇలా పెట్టుకొని చూడండి, మీకు అర్థమవుతుంది మీకు ఎలా కనపడుతుందో. జస్ట్ యాక్చువల్లీ పెట్టుకోగానే ఐస్ అంతా ఓపెన్ అవ్వట్లేదు, కరెక్ట్, క్లోజ్డ్గానే ఉంది. యాక్చువల్లీ అంత క్లియర్గా అయితే లేదు. మీకు 3 సెన్సెస్ కరెక్ట్గా పనిచేయవు. ఒకటి ఐస్ విజిబిలిటీ ప్రాపర్గా ఉండదు, 100% లేదు. 2 నోస్, మీకు బ్రీతింగ్ ఏదైతే ఉందో అది కూడా కాంప్రమైజ్ చేసుకోవాలి. మీరు బ్రీతింగ్ ఉంది అండ్ మాట్లాడేటప్పుడు కూడా మీకు అది ఆబ్స్టికల్ లా ఉంటది. అది క్లియర్ గా అయితే లేదు. సో ఇప్పుడు ఇదే మాస్క్ ఇట్లా వస్తుంది, ఇదే టైంలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అటు సైడ్ చూస్తున్నారు అనుకుందాం, నేను ఇటు నుంచి బాల్ త్రో చేశాను అనుకోండి, కనిపించదు. వాట్ యు ఫీల్? మీరు 100% యాక్యురేట్ గా పట్టుకోగలనుకుంటున్నారా? లేదు, ఇదంతా చీకటిగా ఉంది. యాక్చువల్లీ అంటే ఒక వేలోనే చీకటిగా ఉంది, అసలు ఈ సైడ్ నాకు కనిపించట్లేదు అసలు ఏముందో. రైట్. సో దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్ ద సేమ్. నేను కూడా అదే ఫేస్ చేశాను. మీరు ఒక 10 నిమిషాలు పెట్టుకోగానే ఆటోమేటిక్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది మీకు. ఆల్మోస్ట్ ఇదంతా స్వెట్టింగ్ వచ్చింది గైస్, ఒకసారి చూడొచ్చు. దీని లోపల చాలా మట్టుకి కనబడుతుంది. మాస్క్ ఏంటంటే ఇక్కడ మనకి ఐస్ దగ్గర, ఈ ఐస్ దగ్గర అంటే కొంచెం మనకి క్లోజర్ ఉండాలి కనిపించడానికి ఐస్కి. సో ఇక్కడ చాలా మట్టుకి క్లోజర్గా అయితే లేదు. దట్టు ఇక్కడ మీరు నోస్ చూడండి, నోస్ పెట్టుకున్నా కూడా మనకి ఇక్కడ బ్రీతింగ్ అనేది అంత తొందరగా రాదు. అండ్ ఈ ఫుల్ క్లోజ్డ్గా ఉండడం వల్ల ఏంటంటే బ్యాగ్ పక్కన ఏం కనిపిస్తుందో కూడా తెలియట్లేదు. యాక్చువల్లీ ఒక్క వేనే కనిపిస్తుంది అండ్ మాట్లాడడం కూడా చాలా కష్టం అవుతుంది. అండ్ బ్రీతింగ్ కూడా సరిగా రావట్లేదు. దట్టు ఇదంతా క్లోజ్గా ఉండటం వల్ల కూడా మొత్తం ఇదంతా స్వెట్ వస్తుంది. ఆల్మోస్ట్ నేను ఒక 1 minute 30 seconds పెట్టుకుని ఉంటాను, 30 seconds క్యారీ చేయలేపాను ఇది పెట్టుకున్నా కూడా. బట్ మీరు చాలా మట్టుకి దీంతోనే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు, దీంతోనే మరి ఐస్ ఇబ్బంది అనిపించలేదా? కాన్సన్ట్రేషన్ చేయాలి, టాస్క్లు ఆడాలి, కానీ ఇది ఒక ప్రాపర్టీ వాడారు, ఎట్లా ఇది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో అక్కడ నా అనుభవం మొత్తం మీకు క్లియర్గా చెప్తా, షార్ట్ అండ్ క్రిస్ప్ అండ్ క్లియర్గా. 4th round ఆడిషన్స్కి వెళ్ళగానే నేను నార్మల్ నోస్ మాస్క్తో వెళ్ళాను. సార్ జడ్జెస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మన ఏదైతే ఉందో మన సెట్లోకి వెళ్ళేటప్పుడు ఈ మాస్క్ క్యారీ చేసుకుని వెళ్ళాలి ఇదే అనే కాన్సెప్ట్ అనుకోవడం జరిగింది. ఈ లోపల ఏమైందంటే బయట క్లైమేట్కి లోపల క్లైమేట్ సెట్కి అసలు చాలా కాంట్రాస్ట్ క్లైమేట్ ఉంది. ఆల్మోస్ట్ 15 degrees అయితే టెంపరేచర్ తేడా ఉంది. వర్షాల టైము కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, మార్నింగ్ అయినా సరే లోపల చాలా చిల్డ్గా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళడం జరిగింది, అక్కడి నుంచి మళ్ళీ ఇంకోసారి బయటకు వెళ్ళడం జరిగింది. ఈ మాస్క్ నేను ఆల్మోస్ట్ అయినా హాఫ్ అన్ అవర్, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్, 1 hour పాటు అలా వేసుకునే ఉండాల్సి వచ్చింది. లోపల ఉడికిపోతున్నా, నాకు స్వెటింగ్గా ఉంది, సఫకేటింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం సెట్లో రాగానే ఐ వాజ్ వెరీ నర్వస్, ఎందుకంటే అక్కడికి వెళ్ళటమే నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. చాలామంది జనాన్ని ఫేస్ చేయటం, అలా అక్కడున్న జడ్జెస్ కానీ హోస్ట్ కానీ వీళ్ళందరూ లైఫ్లో సాధించి ఆ పొజిషన్కి వెళ్ళారు. ఐఎమ్ వెరీ టిపికల్ నార్మల్ కామన్ మ్యాన్, చాలా సీదా అయిన సామాన్యుడు. నేను సమాజంతో డిస్కనెక్ట్ అయిపోయిన మనిషిని అక్కడికి వెళ్ళి అంత కెమెరాస్ మధ్యలో ఆ లైటింగ్ ఆ మనుషుల మధ్యలో ఉంచడం అని నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆ లైటింగ్ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్ ఉంది, ఒక సర్టెన్ స్టేజ్లో సరే కనబట్ట అది దాంతో నేను మాస్క్ వేసుకున్నాను కదా. సో నేను వేరే డిఫరెంట్ యాంగిల్స్ చూడాల్సి వస్తుంది. ఒకవైపు శ్రీముఖి గారితో మాట్లాడితే ఇంకోవైపు జడ్జెస్ చూసి మాట్లాడాలి. సో ఆ పాయింట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఐ డెంట్ ఎక్స్పెక్ట్ బాల్ కమింగ్.
ఐ కుడెంట్ మేక్ ఇట్. ఓకే, ఐ ఫంబల్డ్, ఐ క్రంబల్డ్, అంతే సింపుల్. కరెక్ట్. దాని తర్వాత ప్రాస్ కోసం మాట్లాడా, నా ఫీలింగ్, నాకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ప్రతి మనిషి కూడా ఏదో కవి ఉంటాడు, మన దశ దాన్ని రికగ్నైజ్ చేయగలిగితే చాలా ఆటోమేటిక్గా. సో నేను తర్వాత చాలా క్యాచెస్ తర్వాత మాస్ తీసేసి నాకు పట్టుకున్నాను. మా యాక్యురసీ రేట్ వాజ్ వెరీ గుడ్. అలాగే అట్ ద సేమ్ టైం వాటర్ బాటిల్ ఇసిరారు, అది కూడా పట్టుకున్నా. అండ్ దేవర్ ఇంప్రెస్డ్. అంటే బట్ ఏంటంటే షో ఫార్మాట్ కదా, చాలాసేపు ఆల్మోస్ట్ 1 hour లేకపోతే అంతసేపు జరిగింది మొత్తం టెలికాస్ట్ చేయడం కుదరదు కాబట్టి కొంతవరకు మీరు చూసారు అంతే. పాయింట్ రెండో సైడ్ నేను మీకు తెలియజేస్తున్నారు. సూపర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హృదయ మానవుడిని, మాస్క్ మెన్ని పక్కన పెడితే ఈ హరిత హరీష్, అసలు వాట్ ఈజ్ హరిత హరీష్ అంటే ఏం చెప్తారు? సే సంథింగ్. లైక్ సీతారాములు, శివపార్వతులు, అంతే సింపుల్. మీది లవ్ మ్యారేజ్? లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ బోత్. ఓకే, ఎగ్జాక్ట్ చెప్పండి, లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ మ్యారేజ్ అయ్యి? 19 years కంప్లీట్ అయింది, ఇప్పుడు 20th year నడుస్తుంది. 20th నడుస్తుంది. అంటే మ్యారేజే కాదు, మా టోటల్ రిలేషన్ 15 years మా మ్యారేజ్ లైఫ్. కిడ్స్? ప్రపంచం అంతా పిల్లలేగా, నా పిల్లలేగా. హస్బెండ్ నేమ్తో పాటు వైఫ్ నేమ్ యాడ్ చేసుకుంటారు, బట్ మీ పేరు కంటే ముందు మీ వైఫ్ నేమ్ పిలవమంటున్నారు. అంటే ఏంటి, అంటే తనుని మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలనుకుంటున్నారా, లేదంటే ప్రతి ఆ అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి ఉండాలంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ మోటివ్తో చెప్పాలనుకుంటున్నారు? రెండు అంతే. లేడీస్ ఫస్ట్ అంటాం, అదేనా సీతారాములు అని పిలుస్తాం కానీ ఎక్కడైనా సరే రాముడు సీత కన్నా కూడా సీతారాములు అనేది మనకి వాడుకలో నడిచేది. సో మన గుండె ఉండేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, అవునా? ఈవెన్ పెళ్లిలో కూడా చూసారు కదా, భార్య ఇంటి వైపు నుంచి ఉంటారు, తెలుసు కదా మీకు, భార్య భర్తలు ఎలా ఉంటారు. సో భార్య అనేది స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ ప్రాధాన్యత ఎవరైతే ఉందో భార్యలకు ఇవ్వాలి. కాబట్టి నేను కూడా అంతే, నాలో సగభాగం కాబట్టి హరిత హరీష్ అనే దాన్ని నేను చాలా బలంగా నమ్ముతాను, అది క్యారీ చేస్తాను కూడా. చాలా మంది భార్యలు జేబులు చూస్తారంటున్నారు, మరి మీరేం చూస్తున్నారు? నా భార్య నిజంగా నా జేబు చూడలే, జోబు లోపల ఉన్న మనసును చూసింది. అంటే మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు, మీ ఐడియాలజీ, మీ థింకింగ్, మీ వర్డ్స్. ఇప్పట్లో రిలేషన్షిప్స్కి, బంధాలకి, బాంధవ్యాలకి అసలు వాల్యూయే లేదంటుంటారు. చాలా మట్టుకు మనం చూస్తున్నాం. ఇలాంటి టైంలో, ఇంత పరిగెడుతున్న సిచ్యువేషన్స్లో కూడా భార్య గురించి ఇంత బాగా చెప్తూ మీ పేరు ముందునే ఆమె పేరు పెట్టుకుంటూ ఒక రియాలిటీ షోలోకి వెళ్ళి ఇంత గట్ ఫీలింగ్ ఏంటి అసలు? ఈ వాల్యూస్ మెయింటైన్ చేయకపోతే మనిషికి పశువుకి తేడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మిగతా వాళ్ళందరూ పశువులా? అలా ఉన్నవాళ్ళు అలా అనుకోవచ్చు, నేను ఎవరున్నారో అని చెప్పను. రెండు, మమ్మీ డాడీ, అమ్మా నాన్న అని మనం పిలవట్లేదు. స్టెప్ డాడ్, స్టెప్ మామ్ అంటే పద్దాక వాళ్ళ స్టెప్స్ ఎక్కి దిగాల్సి వస్తుంది, ఆ ఇల్లు ఈ ఇల్లు ఎక్కాల్సి వస్తుంది. బాధ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, ఆనందం సంతోషం కలిగినప్పుడు అమ్మా నాన్న అని వెళ్ళటానికి స్టెప్స్ ఎత్తుకోవాల్సి వస్తుంది. నిజంగా అదే మెయింటైన్ చేస్తాం అనుకో, మన పూర్వీకులు అది మెయింటైన్ చేశారు కాబట్టి దాన్నే మన ఇండియన్ కల్చర్ అన్నాం. ఇదే మ్యారేజ్ ట్రెడిషన్ ఇవాళ రోజున వెస్ట్రన్ కల్చర్ ఇప్పుడు వరకు ఏదైతే బాగా పొల్యూట్ అయిపోయి డైల్యూట్ అయిపోయి ఉందో, ఓకే, ఈ లివింగ్ రిలేషన్స్ కానీ మీకు తెలుసు కదా ఎన్ని ఏముందో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన భారతదేశం వైపు చూస్తున్నారు. వాట్ ఏ ట్రెడిషన్ కల్చర్ కానీ అని చెప్పి వాళ్ళు అనుకరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. అన్ఫార్చునేట్లీ మనం వెస్ట్రన్ కల్చర్ వైపు చూస్తున్నాం అంతే. ఇప్పుడు జనరేషన్ మన తల్లిదండ్రులు అలా చేస్తుంటే వాళ్ళ రోజున మన పరిస్థితి ఎలా ఉండేది అంతే. సో కాబట్టి రేపు మా తల్లిదండ్రులు చక్కగా ఉన్నారు కాబట్టి నేను కూడా రాబోయే నెక్స్ట్ తరానికి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో అది మెయింటైన్ చేస్తున్నాను అంతే. చాలా సింపుల్. వేర్ ఆర్ యు ఫ్రమ్? ఇండియా. బార్న్ బాటమ్ ఎక్కడ? అర్త్ ఇండియా రెండే, మనిషిని భారతీయుడిని. చాలా సింపుల్. దానికి నేను అందరికి ఇదే చెప్తా. నేను చిన్నప్పుడు ఇప్పుడు మీ షో కోసం మాట్లాడతా, నా గురించి చాలా క్లియర్గా క్లీన్గా నీట్గా చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఏంటంటే నేను ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని కాదు, ఒక మతానికి సంబంధించిన వ్యక్తిని కాదు, ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు, అసలు వ్యక్తిని కానే కాదు. గాట్ ఇట్? చాలా సింపుల్. పుట్టి పెరిగింది విజయవాడ, మీకు ఆబ్వియస్ చూసుంటారు ఆధార్ కార్డులో ఇట్లో. బట్ నేను అన్ని ప్రాంతాలు తిరిగా, మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. అండ్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నేను విజయవాడకి అంటాం కన్నా కూడా భారతీయుడిగా ఫీల్ అయ్యేవాడిని. ఆ పేట్రియట్ భావాలు ఉన్నాయి, దేశభక్తి అంటాం కదా, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. చిన్నప్పటి నుంచి చూసి అలా పెరిగాను. అల్లూరి సీతారామరాజు. అండ్ నేను కూడా అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు కూడా నా రోజు కూడా ఒకే రోజు. సో కాబట్టి దాన్ని బట్టి నేను, మీరు ఇండియన్గా ఫీల్ అవ్వండి, హ్యూమన్ బీయింగ్గా ఫీల్ అవ్వండి. హ్యూమన్ బీయింగ్ అనుకుంటే ప్రపంచంలో అందరితో కూడా కనెక్ట్ అవ్వగలుగుతా. భారతీయుడు అనుకోగానే ఆటోమేటిక్ భారతదేశంలో అందరితో కనెక్ట్ అవ్వగలుగుతా. చాలా సింపుల్. ఏం చదువుకున్నారు మీరు? జీవితం. బ్రతకడానికి ఏం చదువుకున్నారు? బతకడానికి కూడా జీవితమే పని చేస్తుంది ఇప్పుడు కూడా. యూ డోంట్ హ్యావ్ ఎనీ జాబ్ క్వాలిఫికేషన్? యా, ఐ డూ హ్యావ్ క్వాలిఫికేషన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో, నేను పీజీ ఏదైతే ఉందో సగంలో దాన్ని పాస్ పెట్టా. హౌ టు మేనేజ్? అదే చెప్పట్లా, చాలా మంది ఇవాళ మనం చదువుకునేది ఒకటి, చేసేది ఒకటి, అంతే కదా.
కెరీర్ అనేది మన అకాడమిక్స్తో చాలా వరకు చాలా మందికి ముడిపడలేదు, లేదు. సంబంధం లేదు. యా యా. సో కాబట్టి లైఫ్లో ఆకలితో ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో నా ముందుకు ఏది వస్తే తింటం మొదలుపెట్టా. బాగున్నాయి రుచులు, రకరకాల రుచులు తింటున్నా, రకరకాల ప్రొఫెషన్స్, రకరకాల ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తాను నేను. బట్ సాటిస్ఫాక్షన్ లేదు, ఆత్మసంతృప్తి అంటాం కదా, లేదు. దాని తర్వాత లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్, లేకపోతే అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్ ఏదని అనుకోండి, 2 ప్యారల్గా సైమల్టేనియస్గా జరిగింది. సో మా కొత్త లైఫ్ జర్నీ మొదలు పెట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ బిజినెస్, మనమే కొంతమందికి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఒక వేరే కొత్త దిశగా వెళ్ళడం జరిగింది లైఫ్లో. దాంట్లో చేస్తుండగా 2017-18 ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. దేర్ వాజ్ సమ్ లాస్ ఆఫ్ లైఫ్. ఓకే, అండ్ విచ్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్? ఇట్ వాజ్ హిట్ అండ్ రన్. చాలా సింపుల్. మన రోడ్డులో డ్రైవింగ్ కండిషన్స్ ఎలా ఉంటుందో తెలుసు కదా మన ఇండియాలో. లైఫ్కి వాల్యూ చాలా తక్కువ. నో వన్ కేర్స్ అబౌట్ లైఫ్. హిట్ అండ్ రన్. సో అది నా లైఫ్ని అప్సైడ్ డౌన్ చేసేసింది. కొంత ట్రామాకి గురవటం ఆబ్వియస్ కాబట్టి, ఫిజికల్ అండ్ సైకలాజికల్ ట్రామా, దాని నుంచి రికవర్ అవడానికి ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 2 years ఆఫ్ టైం. 2 years అంటే మేజర్గానే జరిగింది. ఎస్, అంటే దాంతో ఇలాంటి పర్సనాలిటీ, ఇలాంటి మనస్తత్వం, క్యారెక్టర్ ఉన్న మనిషిని నేను. విషయాలన్నీ కూడా నేను చాలా ఇన్డెప్త్ ఉంటుంది కాబట్టి నాకు ఆలోచన. ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు రికవర్. దాని తర్వాత కరోనా, ఫాలోడ్ బై కరోనా, దానితో ఒకటి ఏదైతే వచ్చినాయో, అంటే నా మనస్తత్వానికి నాకు అనిపించింది నా డెస్టినీ, నా జర్నీ వేరేది రాసిపెట్టి ఉందని అనుకున్నాను. అలా అనుకున్నట్టే జరుగుతూ వచ్చింది. కొంతకాలం అదే నేను అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవడం జరిగింది మీరు చెప్పినట్టు. ఏంటి అసలు చాలా మట్టుకు మాస్క్ మెన్ అంటే పర్సనల్గా అజ్ఞాతంలోకి వెళ్ళాడు, కొన్ని సంవత్సరాలు ఎవరితో మాట్లాడలేదు. ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ ఏంటి? అంటే ఈ యాక్సిడెంట్ దాని ముందు కూడా ఎలా ఉండేదంటే, నాకు చాలా విషయాలు మీకు చాలా చిన్న విషయాలు అనిపిస్తాయి, నాకు చాలా పెద్ద విషయాలు అనిపిస్తాయి. ఎక్కడ ఉమ్మూయిను, ఎక్కడ వేస్ట్ పేపర్ పడేయటం చేయను, ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ పోయిను, రోడ్డు మీద ఎలా బిహేవ్ చేయాలి అలా బిహేవ్ చేస్తా, మోస్ట్లీ అలాగుంటాను. ఇది ఇలా ఉన్న మనిషిని నేను, అంత కరెక్ట్గా నికార్స్గా ఉన్న మనిషిని నేను, అంత పర్ఫెక్ట్గా ఒక మంచి సిటిజన్లా ఉన్న మనిషిని ఒక హిట్ అండ్ రన్ విషయంలో నాకు ఇలా జరిగినప్పుడు, నా విషయంలో కాదు, ఇలా చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లైఫ్ అప్సైడ్ డౌన్ అయ్యి బాడీ పార్ట్స్ యాంపిటేట్ చేసుకునే పరిస్థితి కూడా వచ్చేస్తుంది కదా. ఇలాంటివన్నీ నాకు చాలా విషయాలు మనకు తెలుసు, మనందరూ కూడా చూసి చూడట్టు మనం వదిలేస్తుంటాం. నేను వీళ్ళందరితో కనెక్ట్ అవ్వటం జరిగింది. ఆలోచించడం మొదలుపెట్టి, ఏంటి మనం ఎట్లాంటి సొసైటీలో బతుకుతున్నాం, ఒక ప్రాణానికి విలువ లేదా అని ఈ ఆలోచనలు ఎక్కువైపోయినప్పుడు నాలో నేను మదన పడిపోతూ ఆలోచిస్తూ, నో దిస్ ఈజ్ నాట్ అ రైట్ ప్లేస్, నాట్ అ రైట్ లైఫ్ టు లీవ్ అనిపించి ఇక నేను ఇది బయటికి వెళ్ళినా కూడా ఇప్పుడు మనం రాంగ్ సైడ్ వచ్చేవాడికి వాడికి ఆ సీరియస్నెస్ ఉండదు. అడ్డగోలుగా నడవటం, అడ్డగోలుగా డ్రైవ్ చేయటం, ఒక లేన్ సిస్టమ్ అనేది ఫాలో అవ్వం. కానీ మనమే మాట్లాడుకుంటాం, మనం అమెరికా గురించి ఆలోచిస్తుంటాం, జపాన్ గురించి చూస్తుంటాం, ఇవన్నీ వీడియోస్ వరకు చూస్తాం, కానీ దాన్ని ఎంతవరకు మనం ఆచరిస్తాం? మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు. మీరు నమ్ముతారు లేదో, ఫారెన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అమ్మో ఇక్కడ మనుషులు ఎలా బతుకుతుంది, మన భారతదేశంలో బండి డ్రైవింగ్ చేయగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా డ్రైవ్ చేయగలం. ఇది మీరు కూడా వినే ఉంటారు కదా. అంటే మనం అంత అస్తవ్యస్తంగా ఉన్నాం, వెరీ అన్అకౌంటబుల్, అసలు రీజనబుల్గా ఉండట్లా, కామన్ సెన్స్ లేనే లేదు. ఇక డ్రైవింగ్ సెన్స్ ఫర్గెట్ అబౌట్ దట్. బస్సు వెళ్తుంటే బస్సులోంచి ఆడు గుట్కా తిని ఉమ్మూస్తాడు, ఆడు ఎదురుడ మొహం మీద ఒక పెయింట్ పడుతుంది. చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. స్పిట్టింగ్ అంతే కదా. సో ఇదంతా కూడా ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం కదా. మనం స్వచ్ఛ భారత్ అని అంటాం, మన ఎన్ని పేర్లు మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాం. స్మోకింగ్ ఆబ్వియస్, స్మోకింగ్, డ్రింకింగ్, ఇవన్నీ పబ్లిక్లో స్మోక్ చేయదని అంటున్నాం. ఇలాంటి అంటే ఇన్డెప్త్కి వెళ్తే చాలా వరకు ఇదేమో పొలిటికల్గా వెళ్ళిపోయినట్టుంటుంది. పొలిటికల్గా కరెక్షన్ ఇలా చేయడానికి పెద్ద టాపిక్ అయిపోతుంది. స్మోక్ చేసి ఊతుంటాడు, పక్కన వాళ్ళకి ఆ స్మెల్ పీలుస్తుంటారు. ఎంత వాళ్ళకి లైఫ్ ఎండేంజర్ చేసినట్టయినా కాదా. మన లైఫ్ మనకు నచ్చే రైట్ మనకుంది, కానీ పక్కన వాళ్ళ లైఫ్ని ఎఫెక్ట్ చేసే రైట్ మనకి లేదు కదా. రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి కదా. లీవ్ అండ్ లెట్ లీవ్ అలా జరగట్లే కదా. డ్రంక్ అండ్ డ్రైవ్, బయటకు వస్తున్నారు, తాగుతున్నారు. డ్రంక్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? డ్రింకింగ్ని. మీకు తెలుసు కదా. సందు చివరి మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్ జరుగుతుంటుంది. మరి మనిషి ప్రాణానికి ఎంతవరకు విలువ ఉంది? వీళ్ళు వచ్చి యాక్సిడెంట్ చేస్తున్నారు కదా. అన్యం పుణ్యం ఎరగని అమాయకులు బలైపోతున్నారా లేదా? ఇంట్లోకి వెళ్తారు, ఇంటికి వెళ్ళగానే ఆటోమేటిక్గా డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది కదా. డ్రింక్ చేసినోడు తల్లేంటో చెల్లేంటో భార్య ఏంటో అది విచక్షణ లేకుండా బిహేవ్ చేస్తాడు కదా. రోడ్డు మీద వాడు యాక్సిడెంట్ చేస్తున్నాడు కదా. ఎన్నిటికి కేసు కారణం అదే కదా. కానీ మనకి రెవెన్యూ దాని నుంచి కావాలి. గుట్కా బ్యాన్ చేయాలి, కానీ పబ్లిసిటీ, అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంటాయి. సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని తెలిసినప్పుడు డబ్బా మీద రాయటం ఎందుకు? బ్యాన్ చేస్తే అయిపోద్ది కదా. మనం చేయం.
నేను ఇవన్నీ ఫాలో అవుతాను కాబట్టి నేను మాట్లాడటానికి నిజమైన ఎలిజిబుల్ క్యాండిడేట్, అర్హుని కాబట్టి మాట్లాడుతాను, అర్హత ఉంది నాకు. సార్ రియాలిటీకి వస్తే కొన్ని మాట్లాడుకుందాం. Please. ఇంత చాలా ఓపెన్ మైండెడ్ open వెరీ minded. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు. పాట్ బ్రేకర్గా మాట్లాడదాం, కుండబద్దలు కొట్టేట్టు మాట్లాడుకుందాం. సమ్ టైమ్స్ సక్సెస్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే రాదు, నిజాన్ని నిర్భయంగా చెప్పినా రాదు. రియాలిటీ షోల్లో కొంత డ్రామా ఉంటుందంటారు, కొంత స్క్రిప్టెడ్ అని కూడా అంటుంటారు. మరి ఇంత ముక్కుసూటి మనిషి, ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిన వ్యక్తి కొంతమంది మధ్యలో ఇమడగలను. ఎలా మింగిలావు? ఎందుకంటే ప్రతిదీ తప్పుగా కనిపిస్తూ ఉంటుంది, Right. వాళ్ళతో వార్ జరుగుతూ ఉంటుంది. షో అంటే వార్ జరగకూడదు, కంటెంట్ ఇస్తూ ముందుకెళ్ళాలి. సే సంథింగ్. ఉదాహరణ తీసుకుందాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ ఆడుతున్నారు అనుకుందాం. సక్సెస్ విన్నింగ్ అనే ఎలిమెంటే మీరు చెప్పారు కదా. మీరు క్రికెట్ ఆడుతున్నారు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాస్టిక్ బ్యాట్తో ప్లాస్టిక్ బాల్తో ఆడుతుంటారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మీరు ఆడి గెలిచేశారనుకో, ఆ గెలుపు మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? లేదంటే ఒక మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో అలాంటి ప్లేయర్తో మీరు ఆడి గట్టి ఫైట్ ఇచ్చి ఓడిపోతే మీకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ కలుగుతుందా? గట్టి పోటీ ఇస్తే సాటిస్ఫాక్షన్. చూసారా, రెండో సినారియోలో మీరు ఓటమి గురైనా కూడా ఆ ఓటమి మీకు ఒక తెలియని సంతృప్తిని ఇచ్చింది కదా. సో మీరు సో కూడా విన్నింగ్ ఈజ్ నాట్ అన్ ప్రైమరీ క్రైటీరియా ఓవర్ హియర్. ఎట్లా ఉన్నాము, ఎట్లా ఆడాము అనేది మ్యాటర్ చేస్తుంది. మంచి పాయింట్ చెప్పారు. బేసికల్గానే మీరు మనుషులతో తక్కువ, కరెక్ట్. చాలా దూరంగా ఉన్నారు. Hmm. మీ వరల్డే చాలా డిఫరెంట్గా ఉంది. Hmm. బట్ ఇప్పుడు అక్కడ మనుషులతో కలవాలి, వాళ్ళతో మింగిల్ అవ్వాలి, వాళ్ళతో కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళతోనే మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయాలి. మీ మైండ్ సెట్ అసలు హౌస్లో ఉన్న హౌస్ మేట్స్తో సెట్ అవుతుంది అనుకుంటున్నారా? కరెక్ట్గా సెట్ అవ్వదు, సెట్ అవుతుంది కూడా. రెండు జరుగుతాయి. అవ్వదు, అవుతుంది. ఎట్లా? రెండు జరుగుతాయి, అది చెప్తున్నా. హౌ? నేను దేవుణ్ణి నమ్మను మీకు చెప్పు. దైవం అంటే జీవంలో దైవం చూస్తాను నేను. ఇది నేను చిన్నప్పటి నుంచి నమ్మేది, స్ట్రాంగ్ ప్రిన్సిపల్ నాకు అది. ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్న మనిషిని, హిందూ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన మనిషిని, ఒక ముస్లిం ఎన్విరాన్మెంట్లో పెరిగినప్పుడు ఒక డిఫరెంట్ రిలీజియన్స్ మైండ్లోకి వెళ్తున్నప్పుడు క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి. నాకు ఆన్సర్స్ ఇవ్వాలి వరకు కూడా దొరకలేదు. ఒక బిలీఫ్ సిస్టమ్ నమ్ముతున్నారు, అగ్రీలో డిసగ్రీ అనుకోండి, నడుస్తుంది. సో కాబట్టి ఐఎమ్ నాట్ బ్లైండ్ బిలీవర్. అందుకే జీవంలోనే దైవం చూస్తానన్నా. సో ఇలా ఉన్నవాడిని నేను మనిషిని ప్రేమిస్తాను. మీకు అక్కడ అర్థమైపోవాలి. ప్రకృతిని ప్రేమిస్తా, ప్రకృతిలో మనిషి ఒకడు కాబట్టి ప్రేమిస్తా. నాకు అదే ప్రాబ్లం, ఆ మనిషి సరిగ్గా లేకపోతే ఆ మనిషి మీద కంప్లైంట్. సో ఇక్కడ అర్థమైందా మీకు? ప్రజల్ని ప్రేమిస్తా, ఆ ప్రజల దగ్గర సరిగ్గా లేని వాళ్ళతో నాకు ప్రాబ్లం ఉంటుంది. సో ఇప్పుడు హౌస్లో జనం ఎవరైతే ఉన్నారో అదే సేమ్ సమాజం బయట ఎలా ఉందో హౌస్ కూడా అలాగ ఉంటుంది. నాకు ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంటుంది, డెఫినెట్గా కష్టంగా ఉంటుంది అంటే కారణం కూడా అది. ఎందుకంటే జనంతో నేను మమైకమై లేను కాబట్టి, దూరంగా ఉన్నాను కాబట్టి, లోపలికి వెళ్ళాక ఆటోమేటిక్గా అదే పబ్లిక్తో ఉండాలి. ఇక నాతో ప్రాబ్లం ఏంటంటే నేను ఎంత ముక్కోపినో అంతే బోలా శంకరుడు లాంటి కూడా తొందరగా ప్రేమిస్తా. హృదయమానవ కూడా ఉన్నాడుగా నాలో. సో ఆటోమేటిక్గా ఇష్టపడతాం మొదలు పెడతా. ఇష్టపడ్డాక ఆటోమేటిక్గా పర్సనల్ లెవెల్లో వెళ్తాను, నాకు కొంచెం ఎమోషనల్ అవుతా. మళ్ళీ నాకు అక్కడ నచ్చలేదు, కోపం వస్తుంది. ఇది ఆ కాంట్రడిక్షన్ అనే నాలో నడుస్తుంటుంది. అందుకనే డెఫినెట్గా ఇట్స్ ఎ బిగ్గెస్ట్ బ్యాటిల్ ఫర్ మీ లోపల. అలాగే నాలో కూడా డిఫరెంట్ షేడ్స్ చూస్తారు, వాళ్ళు కూడా బిగ్ ఛాలెంజ్. ఒక టిపికల్ పర్సనాలిటీగా వాళ్ళకు కూడా డిఫికల్ట్గా ఉంటుంది అంతే. ఒక పర్సన్ని డిఫైన్ చేయలేం, కొన్ని స్టేజెస్లో డిఫైన్ చేస్తాం. హరీష్ని డిఫైన్ చేయాలంటే యు ఆర్ ద కామెడీ పర్సన్, యు ఆర్ ద ఎంటర్టైనర్, యు ఆర్ ద ఎమోషనల్. అంటే విచ్ కైండ్ ఆఫ్ జానర్ యు హ్యావ్? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే నాకున్న డిఫరెంట్ ఎమోషన్స్లో కోపం అనే ఎమోషన్ అనేది మిగతా అన్నిటి మీద ఓవర్ షాడో చేస్తుంటుంది, ఓవర్ పవర్ చేస్తుంటుంది అంతే. అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కానీ మన సమాజంలో జరిగే సినారియోస్ కానీ సిచ్యువేషన్స్ కానీ దానివల్ల అలా అపరిచితుల్లాగా ఆ యాంగిల్ ఆ షేడ్ ఎక్కువ కనబడుతుంది అంతే. నాలో అలాగే రెమో ఉంటుంది, బట్ రెమో ఇప్పుడు అవసరం లేదు. నాలో ఆల్రెడీ సగభాగం నిండిపోయింది కాబట్టి రెమో యాంగిల్ చూడకపోవచ్చు. శ్రీమానుజం ఏదైతే ఉందో, మన రామానుజమో శ్రీరామానుజం ఏదైతే ఉందో ఆ ఒక సున్నితమైన క్యారెక్టర్ కూడా కనబడుతుంది. చాలా ఫన్తో కూడిన మనిషి కూడా, హ్యూమర్ కూడా కనబడుతుంది. అదే చెప్పట్లా, ఇప్పుడు రెండు షేడ్స్ అయితే బాగా కనబడతాయి, హ్యూమర్ అండ్ హ్యామర్. ఈ రైమింగ్స్ ఎలా వస్తుంది మీకు? ఎందుకంటే ఇది జర్నలిజం చేసిన వాళ్ళకో లేదంటే మనుషులతో తిరిగే వాళ్ళకో కష్టాలు పడ్డ వాళ్ళకో రైమింగ్స్ వస్తాయి, పదాలు వస్తాయి. ఎందుకంటే మనసులోంచి వస్తాయి, అవి నోట్లోంచి రావు యాక్చువల్లీ. సో మీకు ఎట్లా స్టార్ట్ అయింది? ఎందుకంటే మీ ఫస్ట్ ఎంట్రీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా బిగ్ బాస్ 9 ఈజ్ మైన్ అన్నారు, కామన్ మెన్ కూడా అంటే కమాన్ మ్యాన్ అన్నారు. ప్రతి ఒక్కటి మీరు ఒక రైమ్ అనేది బాగా కనిపిస్తూ ఉంది ఆడియన్స్కి. అదే మీకు అది ఇంతకుముందు షోలో కూడా చెప్పడం జరిగింది. మనసుకి మెదడుకి ఒక కనెక్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు, జీవితాన్ని దగ్గరగా చూసినప్పుడు ప్రతి మనిషిలోంచి కూడా సాహిత్యం లేకపోతే ఈ రైమింగ్లు ప్రాసలు అనేది డెఫినెట్గా వచ్చేస్తుంది. ఆ మాటగారితనం అనేది జీవితం కూడా నేర్పిస్తుంది, అనుభవం అంతే సింపుల్. మనం పెరిగిన వాతావరణం, ప్రాంతం,
చాలా వరకు మనం మూవీస్ సినిమాలో చూస్తాం, కానీ అంత మూవీస్ సినిమా నుంచి మనం కాపీ కొట్టాం. మూవీస్లో కూడా ఆబ్వియస్గా ఎవరో ఒకరు మనిషి ఆ డైలాగ్ రాస్తేనే మూవీస్లో పోర్ట్రే అయ్యేది, ప్రజెంట్ అయ్యేది, అంతే ఆబ్వియస్గా. ఒక స్ట్రైట్గా అడుగుతా, ప్లీజ్. వెరీ స్ట్రైట్ అసలు మీరు ఊహించినంత స్ట్రైట్గా ఉంటాను నేను. ప్లీజ్. కష్టాలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో షేడ్స్లో ఉంటాయి. Correct. కొంతమందికి ఆర్థికంగా కష్టాలు ఉంటాయి, కొంతమందికి రిలేషన్ వైజ్ కష్టాలు ఉంటాయి, కొంతమందికి హెల్త్ వైజ్. మీరు ఏ జోనర్లో ఉన్నారు ఇప్పటి వరకు? మీరు అజ్ఞాతవాసంలోకి వెళ్ళారు, 3. అదేలాగా అసలు ఎందుకు ఉండకూడదు? ఒక ప్లేట్లో ఒకటే కూర వేసుకుని తింటాము ఏంటి, కొన్నిసార్లు 3 కూరలు వేసుకుని కూడా తింటాము. లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ అదే చెప్పట్లే, అన్ని షేడ్స్ ఉంటాయి మనుషుల దగ్గర. రిలేషన్స్లో కష్టాలు ఉండొచ్చు, అదే టైంలో ఫైనాన్షియల్ కష్టాలు వచ్చినా కూడా చాలామంది మనం చూస్తుంటాం. ఇంకా వాట్ నాట్, మీరు 3 చెప్పారు, ఇంకా చాలా రకాల కష్టాలు మనిషి ఫేస్ చేస్తారు, అంతే. మీరు డిప్రెస్లోకి వెళ్ళడం ఇలాంటి జోన్లోకి ఏమైనా వెళ్ళారా లైఫ్లో ఇన్ని సంవత్సరాల్లో? అదే చెప్తున్నా కదా, స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ఫేస్ చేస్తానని చెప్తున్నా కదా, ఫేస్ చేశాను. ఇంకా దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? అదే చెప్పట్లా, కూస్తా డోపమైన్ వస్తే నా వైఫ్ నుంచి, నా జీవిత సహభాగం కాబట్టి దాని నుంచి. తర్వాత ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కాబట్టి మనం ఇంట్లో ఉండగానే మనకి మన అంగిట్లోనే ఉంటుంది టెలివిజన్. ఓకే, సో మన బెడ్రూమ్లో ఉండటం, దాన్ని చూడటం, దాంట్లో అదే నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది చాలామందికి. కొన్ని ఎంటర్టైన్మెంట్ బేస్డ్ అయినా ఫన్ లాఫ్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో, కపిల్ శర్మ షో కానీ, అలాగే జస్ట్ ఫర్ లాఫ్స్ గిగ్స్ అని అంటాం, ఇంగ్లీష్ ఎక్కువ ఇంటర్నేషనల్ కంటెంట్ ఎక్కువ చూస్తాను కదా, అది కానీ, ఇలా బిగ్ బాస్ షో కానీ నాకు ఒక రకమైన ఆ డోపోమైన్ కానీ ఆ రిలాక్సేషన్ రిలీఫ్ ఇచ్చేవి. ఈ ప్రాసెస్లో ప్రపంచం ఎలా ఉంటుందనే కూడా ఇలా పడుకొని ఐప్యాడ్ పెట్టుకొని ప్రపంచం ఎలా ఉంది, మనుషులు ఎలా ఉంటున్నారు అనేది కూడా చూడటం మొదలుపెట్టాను, తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఎలా? హౌ? ఇవాళ ఇంటర్నెట్ ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. చాలా వరకు ఫ్యాక్ట్స్ ఉంటాయి, హాక్స్ కూడా ఉంటుంది, అంటే ఫేక్ కూడా ఉంటుంది. బట్ మనకు తెలుస్తుంది కదా చాలా వరకు ఇన్ఫర్మేషన్, ఏం జరుగుతుంది ఏంటి ప్రపంచం అనేది తెలుస్తుంది కదా, తెలుసుకోవడం మొదలుపెట్టాను, తెలుసుకున్నా కూడా చాలా వరకు. సో మీ వైఫ్ మీలో సగభాగం అని చెప్పి అంటూ ఉన్నారు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత, అంటే పూర్తిగా మీ గురించి తెలిసిన పర్సన్ అంటే ఆవిడ, లోపలికి వెళ్ళిన తర్వాత మీ యాటిట్యూడ్ కావచ్చు, మీ బిహేవియర్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, దాని గురించి హరిత గారు చెప్పిన వర్డ్స్ అంటే ఏమైనా చేంజ్ చేసుకోవాలని చెప్తున్నారా? ఇలా మార్చుకో, ఇలా ఉండు, ఇంకా బాగుంటుంది అని ఏమైనా సజెషన్స్ ఇస్తున్నారా? లేదు నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉండు అని చెప్తున్నారు? ఏ మనిషికైనా కూడా మనం కర్కశంగా సీరియస్గా మాట్లాడితే ఎవరికి నచ్చదు, ఈవెన్ హరితకు కూడా నచ్చదు. అంత హార్ష్గా ఎందుకు మాట్లాడతావు అని ఉంటుంది. హార్ష్ రియాలిటీ అంటాం కదా, రియాలిటీ ఎప్పుడు హార్ష్గానే ఉంటుంది కదా, అదే చెప్తాను కన్నా హార్ష్ రియాలిటీ. వాట్ యూ ఎక్స్పెక్ట్ మీ టు డూ? బటరింగ్ చేయమంటావా, సాఫ్ట్గా చెప్పమంటావా? ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా దోమ కుట్టింది అనుకోండి, గట్టిగా అరుస్తా, టక్మని కొడతారా లేదా? అంతే కదా, నానా ప్లీజ్ డోంట్ డూ దాట్ అని ఇలా కొడతారా? కొడితే మీరు సైకో అయి ఉంటారు. రియాక్షన్ ఆబ్వియస్ ఎలా వస్తుంది కదా, చీమ కుట్టిన ఎవరైనా టక్మని ఎంత తగ్గితే అమ్మా నా రియాక్షన్ ఎలా వస్తుంది? నా రియాక్షన్ అలాగ ఉంటుంది, అన్ఫిల్టర్డ్గా ఉంటుంది. తనకు నచ్చదు, తను అదే చెప్తుంది ఏంటంటే కొంచెం మృదువుగా కూడా చెప్పచ్చు. ఆ సైడ్ కూడా ఉంది నాలో కదా, హ్యూమర్ అండ్ హ్యామర్ జోన్ చాలా వరకు చూసారు. హ్యూమర్లో ఉండి నేను చాలా ఫన్ లవింగ్ ఉన్నప్పుడు నేను సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే విధానం పీపుల్ కెనాట్ ట్యాకిల్ మీ, అంతే. ఓకే, ఇంకా ప్రాసలు చాలా ఎక్కువ వస్తాయి, ఫన్ చాలా నడుస్తుంది, అదొక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. మరి హోప్ఫుల్లీ హౌస్లో ఉన్నప్పుడు చూడొచ్చు మీరు. ఓకే, అసలు మీకు టీ కాఫీ తాగే అలవాటు లేదట, డైలీ 1 మీలే తింటారట, అంటే కేవలం హౌస్ కోసం ప్రిపరేషన్, లోపలికి వెళ్ళాక టాస్క్లు ఉంటాయని? లేదు అంటే మీరు ఎక్కడి నుంచి ఇది చేంజ్ చేసుకున్నారు? నా చిన్నప్పుడు నాకు అంటే ఇప్పుడు పాపం వాళ్ళు ఉన్నారో తెలియదు, ఒక మాస్టర్ వైఫ్ ఉండేవాళ్ళు, పాపం పిల్లలు ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు ఫ్రీగా నాకు ట్యూషన్స్ చెప్పేవాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రోజు నాకు ఒక గ్లాసులు టీ ఇచ్చేవాళ్ళు, చిన్నప్పుడు తాగేవాడు. అప్పుడు మనకు తెలియదు కదా, టీ టేస్ట్ ఏంటో నాకు తెలిసింది. తర్వాత ఇదే టీ నేను గేదె దగ్గర పాలు పిండించుకుని ఒక సర్టెన్ ఏజ్ వరకు ఎంతో ప్యూర్గా టీ కాసుకుని తాగేవాడిని. సో టీ కాఫీ తాగినప్పుడు నాకు ఏమి దానంతా గొప్ప విషయం అనిపించాలి. తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే యాక్చువల్గా టీ కాఫీ అనేది మనకు అవసరం లేదు, ప్రకృతికి కూడా తెలుసు ఏది ఎక్కడ పండాలి, ఏది ఎక్కడ కాయాలి అనేది దానికి తెలుసు. టీ కాఫీ అనేది మన బ్రిటిషర్స్ మనం తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయిన ఒక కల్చర్. ఎందుకంటే అక్కడ కోల్డ్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి బాడీ కొంచెం స్లోగా ఫంక్షనింగ్ ఉంటుంది కాబట్టి ఒక హీట్ బుష్ చేయడానికి కోసం లోపల అది లెవెల్ టీ కాఫీ అవసరం. మనం బ్లైండ్ ఫాలో అవుతున్నాం, మన ట్రాపికల్గా అంటే ఈక్వేటరల్ దగ్గరగా ఉంటాం మనం ఎర్త్ మీద. సో మనకి టీ కాఫీ అవసరం లేదు. అందుకే చూడండి ప్రకృతికి కూడా ఈ టీ ఆకులు ఎక్కడ పండుతాయి? కోల్డ్ క్లైమేట్, షిమ్లా అంటే అక్కడే కదా. బట్ మనం అలవాటు అయిపోయి ఏంటంటే టీ కాఫీ తాగుతాం. నిజంగా టీ కాఫీ హెల్త్కి మంచిది కాదు, మనకు అవసరం లేదు. అందుకే మన పూర్వీకులు పాలు లేదా మజ్జిగ ఇచ్చేవాళ్ళు, చలవ చేస్తుంది, చల్లగా ఉండాలని. కాలక్రమేణా ఏమైపోయింది, టీ కాఫీకి అలవాటు అయిపోయి దాన్ని వాడుతున్నాం. దాని విషయం తెలుసుకున్నాక టీ కాఫీ నేను ఆపేసాను.
వన్స్ వైల్ నేను తాగనని చెప్పాను కానీ వన్స్ వైల్ ఎప్పుడన్నా హరిత ప్రిపేర్ చేసినప్పుడు తను చాలా ఇష్టంగా అభిమానం చేస్తుంది, అప్పుడు తాగుతాను టక్ పెద్ద గ్లాస్ పెట్టుకుంటూ తాగుతాం, అయిపోయింది. ఎప్పుడన్నా ఒక్కసారి అంతే దర్శనం. అది కూడా కాఫీ, టీ లేదు, కాఫీ. టాస్క్లు రన్ అవుతున్నాయి. కాఫీ హై కభీ కభీ మళ్ళీ రైమింగ్ వచ్చేసింది. సారీ కొంచెం లేట్ అయింది, 2 సెకండ్ లేట్ అయింది. ఇట్స్ ఓకే, పర్లేదు. సో హరీష్ గారు టాస్క్లు అయితే చాలా బాగా ఆడుతున్నారు. అందరు క్యూరేజ్ మీపైనే ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు ఏంటంటే ఈ షార్ట్ లిస్ట్ చేసిన 15 మెంబర్స్లో ఎవరు ఫైనల్స్కి వెళ్తారు, ఎవరు హౌస్లో ఉంటారు అన్న ఇంటెన్స్ అందరిలో ఉండింది. ఏంటి అసలు మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఇప్పటివరకు మీ మీద మీకున్నటువంటి నమ్మకం ఏంటి? ప్రతి కంటెస్టెంట్ కూడా ఏం నమ్ముతారంటే బలంగా అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను ఉంటానని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజంగా మనం అంతా క్యాలిబర్ ఉన్న కంటెస్టెంట్గా ఇవ్వగలమా లేదండి. వాటి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి కదా. థింక్ పాజిటివ్ ఆ పర్స్పెక్టివ్ మీద ఒకవేళ ఇవ్వలేకపోయినా కూడా పాజిటివ్గా ఆలోచించాలి, వెళ్ళాలి అనుకుంటారు. బట్ నేనైతే ఐఎమ్ గివింగ్ వాట్ ఐ కుడ్ గివ్ టు ద షో ఫార్మాట్, వాట్ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ టు ద షో ఫార్మాట్. అది మీరు చూస్తున్నారు కదా. ప్రతిరోజు నాది అయి ఉండకపోవచ్చు, కొన్ని టాస్కుల్లో నేను కనపడి ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు టీమ్ టాస్కులు పెట్టినప్పుడు కొన్నిసార్లు నాకు ఆపర్చునిటీ రాలేదు నేను ప్రూవ్ చేసుకుంటాకి. నాకు వచ్చిన చోట నేను కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యాను, కొన్ని చోట్ల ఐ హ్యావ్ అవుట్ క్లాస్. అండ్ ఇఫ్ యు సీ ఒక్కొక్క టాస్క్లో ఒక్కొక్క రోజు నేను ఇచ్చిన పర్ఫార్మెన్స్ షో స్టీలర్ లాగా నేను పర్ఫామ్ చేశాను. అంటే ఐ అవుట్ క్లాస్ అంతే. నాకంటూ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నాను. మీరు చూస్తుంటే ఓవర్ ద టైమ్ జర్నీ మీరు ముందు తర్వాత ఇప్పుడు మొత్తం షో కూడా మొత్తం ఫాలో అవుతే మీకు అర్థమైపోతుంది వాట్ ఐ హ్యావ్ డిడ్ ఇట్ అని. అన్ని రోజులు నాది కాదు, కానీ ప్రతిరోజు ఒక ట్రంప్ కార్డ్ లాగా అయితే ఉన్నా. ఆ రోజు టాపర్ అయి ఉండకపోవచ్చు, బట్ ట్రంప్ కార్డ్ అంటాం కదా, కీ ప్లేయర్ లాగా అయితే బిహేవ్ చేశారని. వర్స్ట్ పర్ఫార్మర్ అయితే కానే కాదు. ఎవరు హౌస్లోకి వెళ్ళాలనుకున్నా, కామన్ మెన్ కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, ఎందుకు మీరు హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నారు? బిగ్ బాస్ హౌస్లో మిమ్మల్ని మీరు ఎలా అప్రోచ్ చేసుకుంటున్నారు? ఈ క్వశ్చన్స్ జడ్జిలు అడుగుతున్నారు, టీం వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్లో ఒక కంటెస్టెంట్గా వెళ్ళాలనుకుంటున్నారు? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మంది కదా. మేము ఒక కొత్త జర్నీ మొదలుపెట్టాం. ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్న తర్వాత ఈ ఫేజ్ ఉంది, తర్వాత నిదానికి బిజినెస్ షట్ డౌన్ క్లోజ్ చేసేసాను. బట్ నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కొన్ని చోట్ల నుంచి ఎక్కడ అవుతుందో నాకు ఆ స్కిల్ ఉంది కాబట్టి, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, మార్కెట్లో ఎక్స్పోజర్ వల్ల నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రన్ అవుతుంది. మై వైఫ్ ఈజ్ ఆల్సో వర్కింగ్, షీఈ్ ఆల్సో వర్కింగ్. అయితే కొత్త జర్నీ మొదలు పెట్టడం జరిగింది ఉగాది నుంచి. ఒక ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్గా, అంటే మేమేంటో ప్రపంచాన్ని తెలియచేయాలని ఒక లైఫ్ స్టైల్ ఛానల్ స్టార్ట్ చేశాను. హరీష్ ఛానల్ పేరు. స్టార్ట్ చేసిన తర్వాత తన ఫేస్ ఆఫ్ ద ఛానల్గా తను ఉండడం జరిగింది. నేను బిహైండ్ ద స్క్రీన్ నేను ఉన్నా. ఈ ప్రాసెస్లో ఇలా నడుస్తుండగా మా జర్నీలో భాగంగా బిగ్ బాస్ మీకు చెప్పాను కదా, ఇలా ఆపర్చునిటీ ఉందని తెలిసింది. నేను అప్లై చేశాను. ఐఎమ్ రైట్ ఫిట్. షోకి నేను చాలా పొటెన్షియల్ కంటెంట్ తీసుకురాగలని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే కొంతమంది సప్పగా ఉంటారు, మీరే చూస్తుంటారు, ఇంట్రెస్టింగ్ ఉంటారు. బట్ నేను చూసారు కదా, డిఫరెంట్ పర్సనాలిటీస్ నాలో ఏదైతే ఉన్నాయో అని నేను క్రియేట్ చేసుకునే కాదు, దట్స్ మీ. కొన్ని షేడ్స్ ఏదైతున్నాయో వెరీ ప్రిడామినెంట్ కనబడతాయి. ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అనుకోండి మీరు. సో షోకి డెఫినెట్గా నేను ఇప్పటివరకు మీరు చూస్తే జర్నీ ఫస్ట్ ప్రోమో నాది ఎందుకు పడాల్సి వచ్చింది, అది నేను క్రియేట్ చేసుకుని మాట్లాడింది కాదు. నాతో ఎవరైనా డిస్రెస్పెక్టబుల్గా అమర్యాదగా మాట్లాడితే మాత్రం ఆటోమేటిక్గా నా రియాక్షన్ అలాగే ఉంటుంది. అండ్ జడ్జెస్ దే హ్యావ్ టు డూ దట్ టు బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. దే డిడ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ గివెన్ మై పొటెన్షియల్ అవుట్పుట్ టిల్ నౌ. మీరు చూస్తున్నారు కూడా. అది బేసిక్గా షో అంటేనే చాలా వరకు మాస్క్తో ఉంటుంది, రియాలిటీ ఉండదు అని కొంతమంది అంటుంటారు బయట డిస్కస్ చేసేవాళ్ళు. ఇట్స్ నాట్ రియాలిటీ, చాలా మట్టుకి మాస్క్తోనే ఉంటారు వాళ్ళు, జెన్యున్గా అయితే లోపల పర్ఫార్మెన్స్ చేయరు అని అంటుంటారు. మీరు వెళ్ళడమే మాస్క్తో వెళ్తున్నారు. మీరు ఊరికే మాస్క్ పెట్టుకుని వెళ్తున్నారా, మీ మనసుకు మాస్క్ పెట్టుకుని వెళ్తున్నారా, అక్కడున్న చాలామంది మాస్క్ పెట్టుకుని ఆడుతున్నారా? సో మీకు అదే చెప్పా కదా, మాస్క్ అనేది మా జర్నీ ఏదైతే ఉందో సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్గా, ప్లస్ నాకు అది సమాజంతో డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నాను కాబట్టి, మోస్ట్లీ జనాన్ని ఫేస్ చేయకుండా ఉన్నాను కాబట్టి నేను మాస్క్ పెట్టుకుని ఉన్నా. ఐ లాస్ట్ సో మచ్ ఆఫ్ మై ఆరా అని మన ఏదైతే ఉంటుందో గ్లామర్ నేను ఐ లాస్ట్. మీకు స్ట్రెస్ ఏం చేస్తుందో మనిషికి తెలుసు కదా, మనిషి విషయంలో ఫిజికల్గా కానీ సైకలాజికల్గా నేను షేప్ అవుట్ అయిపోయాను. చాలా బాగుండేవాడిని, అంతా కూడా పోయింది. పోయినాక ఏంటంటే ఇక మా ఛానల్లోనే నేను ఫేస్ ఆఫ్ ద ఛానల్గా లేకపోయినా మా వైఫ్ ఉన్నా కూడా తనకు కొంత సపోర్ట్ ఇవ్వాలి, ఛానల్లో కనపడాలనే ఉద్దేశంతో తను కనపడాలి, తనకు పుష్ స్టార్ట్ ఇవ్వాలి. కాబట్టి నేను ఇలా కనపడలేక
జనం జడ్జిమెంటల్ ఉంటారు కదా, లుక్స్ మ్యాటర్ చేస్తుంది కాబట్టి ఆ మాస్క్, ఆ 2 రీజన్స్ వల్ల మాస్క్ పెట్టుకుని నేను మా సోషల్ మీడియా జర్నీ ఏదైతే చేశానో దాంట్లో కూడా 1-2 వీడియోస్లో మీరు చూస్తారు. నన్ను చాలా తక్కువ చూస్తారు, ఫుల్ లెంత్ మీరు చూడరు. బట్ 1 దాంట్లో తమ్నేలో చిన్న చిన్న దాంట్లో పాత ఇప్పుడు ఫొటోస్ మా మ్యారేజ్ వీడియో చూస్తారు అంతే. జనం దీని మించి నేను ఎవరో తెలియదు. సో అలాంటిది ఇదే మాస్క్తో నేను ఈ షో ఫార్మాట్ కూడా వచ్చా. అదే చెప్పాను కదా, మాస్క్ నేను మొహానికి మాత్రమే పెట్టుకున్నా, మనసుకైతే కాదు. రేపు హౌస్లోకి వెళ్ళినాక ఈ మాస్క్ పెట్టుకుని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ రియల్ లైఫ్ కూడా ఇలాగుంటా. సో ఆ మాస్క్ తీసే పనిలో ఉంటాను అంతే. మీరు 1 మీల్ డైట్ అని అడిగారు కదా, అది చెప్పట్లా నేను ఎంత కమిటెడ్ అంటే షో పట్ల. నేను షేప్ అవుట్ అయిపోయాను కదా, షేప్ అవుట్ అయిన మనిషిని ఆల్మోస్ట్ 100 kgs వెళ్ళిపోయా. జూలై ఏదైతే మన 6th నేను ఆడిషన్ కోసం క్లిప్ పంపించాను నా ఫస్ట్ రౌండ్ కోసం, అప్పటి నుంచి నేను ఐఎమ్ ఆన్ వెరీ స్ట్రిక్ట్ డైట్, ఓమాట్ డైట్, 1 మీల్ ఏ డే. నా హెల్త్ని రికవర్ చేసుకోవాలి కదా. అది చెప్పట్లా రేపు పొద్దున ఏదైతే ఛాలెంజెస్ ఉంటాయో అట్లని ఫేస్ చేయాలంటే నాకు నేను ట్యూన్ చేసుకోవాలి, టోన్ అవ్వాలి దానికి. సో అందుకనే నేను ఫిజికల్గా ఫిట్ అవ్వాలని ఏజ్ అని నేను పక్కన పెడతాను. నాకున్న కొన్ని ఛాలెంజెస్ ఏదైతున్నాయో సైకలాజికల్ అండ్ ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయో దాన్ని నేను జయించుకోవాలి కదా, గెలుచుకోవాలి కదా. సో అదే ప్రాసెస్లో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 12 kgs తగ్గాను. 100 నుంచి 12 kgs తగ్గా. అది చెప్పట్లా నేను ఇంతకుముందు షోస్లో కూడా చెప్పాను, మరి ప్రాస్ కోసం వాడుతున్నాను అనుకోండి, ఏదైనా సరే ఇది వాస్తవం చెప్తున్నా. లావుగా ఉన్నాడు, లౌడ్గా ఉన్నాడు, బట్ ఎండ్ ఆఫ్ ద షో మాత్రం LOVED లౌడ్ లా ఉండాలనుకున్నా. అంత ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూస్తారు, ఆ ట్రాన్సిషన్ కూడా చూస్తారు. గ్లామర్ కూడా ఇప్పుడు నాకు కొంతమంది నాకు ఫేస్ చాలా పాడిపోయింది. ఈ కొన్ని రోజుల్లో మీరు ఆ ఫస్ట్ డే ఇప్పుడు చూస్తే చాలా వరకు రికవర్ అయింది. స్టిల్ ఐఎమ్ రికవరింగ్ అంతే, గ్రూమ్ అవుతున్నా. సో ఫైనల్లీ మిమ్మల్ని మీ హౌస్లో చూడొచ్చా? దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ప్రతి మనిషి చూడాలని అనుకుంటాడు తాను. నేను చూస్తానని ఆశిస్తున్నా. ఇంకా తర్వాత చూసే వీక్షకులు, ప్రేక్షకులు, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో నా జర్నీని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏముంటే ఓటర్ రూపంలో పడితే ఆటోమేటిక్గా హౌస్లో కనబడతాయి. అట్ ద సేమ్ టైం నాట్ జస్ట్ వాచ్, మేకర్స్, జ్యూరీ అందరూ కూడా నన్ను నోటీస్ చేస్తారు నా జర్నీని ఎలా ఉన్నాను, ఎలాంటి పర్సనాలిటీ అనేది. షోకి అవన్నీ తీసుకురాగలను, యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా హౌస్లో మీరు నన్ను చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హరిత హరీష్ గారు. సచ్ ఏ లవ్లీ కాన్వర్జేషన్ విత్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ముక్కుసూటి మనుషులు, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఒక రియాలిటీ షోకి వెళ్తే చాలామంది రియాలిటీలో బ్రతుకుతూ ఉంటారు నిజంగా. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి వర్డ్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనిషి ఎలా ఉండాలి, విలువలతో జీవితం బ్రతకాలి, విలువ లేకుండా జీవితం ఉండదు అని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు మనం ఏ జనరేషన్లో బ్రతుకుతున్నాం మీకు తెలుసు. అంటే ఏ జనరేషన్లో బ్రతుకుతున్నా కూడా బంధాలకి, బాంధవ్యాలకి వాల్యూ లేని జనరేషన్స్లో మనం ఉన్నాం. బట్ ఒకసారి మేము అందరం కూడా మెమరీస్ రీకలెక్ట్ చేసుకుని మనం ఏం చేస్తున్నాను క్వశ్చన్ చేసుకునే స్టేజ్ ఖచ్చితంగా రావాలంటే మీలాంటి పర్సన్స్ రియాలిటీ షోలో కంపల్సరీ ఉండాలి. మా సుమన్ టీవీ నుంచి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి, అక్కడ దాకా వెళ్ళాలి. సో అందరికి ఒక మోటివ్ పర్సనల్, ఒక మోటివేషనల్గా మీ జర్నీ ఉండాలని మరొకసారి విష్ చేస్తున్నాను. ఫైనల్లీ నేను వెరీ సాదా సీదా మనిషిని. ఆ మోటివేషనల్, ఇన్స్పిరేషన్ పెద్ద పెద్ద మాట్లాడొద్దు. జస్ట్ ఏంటంటే సామాన్యులందరూ కూడా ఆ దృఢ సంకల్పం ఉంటే వాళ్ళు లైఫ్ గివ్ అప్ కాదు, రైజ్ అప్ అని చెప్పి వాళ్ళ రంగాల్లో రాణించాలి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి తెలుసుకోవాలని ఒకటి. అదంతే. 2 రియాలిటీ షో కాబట్టి ఒక రియల్ పర్సన్ నేను వెళ్తున్నాను, అంతే సింపుల్. దట్స్ ఇట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇలాగే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఫైనల్గా సే సంథింగ్ అబౌట్ సుమన్ టీవీ. సుమన్ టీవీ, నేను ఐ బీన్ వాచింగ్ సుమన్ టీవీ ఫర్ క్వైట్ సమ్ టైమ్. చాలా బాగుంది. అది చెప్తున్నా, ఎక్కువ ఇంటర్నేషనల్ కంటెంట్ చూస్తున్నా, కొంచెం అరుదుగా నేను కొన్ని తెలుగు కంటెంట్స్ ఏదైతే చూస్తానో దాంట్లో సుమన్ టీవీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఐ రియలీ లైక్ ద షో అండ్ ద వే యూ టేకప్ యువర్ ఈవెంట్స్ అండ్ అదర్స్. ఐ లైక్ దట్. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ అడ్మైర్ యువర్ వర్క్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మరొకసారి మిమ్మల్ని కలిస్తే ఒక డిఫరెంట్ జర్నీతోనే కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. టైం సరిపోట్లా కానీ టైం కన్స్ట్రెయిన్ లేదని చాలా ఉంది. యా నెక్స్ట్ టైం ఖచ్చితంగా వేరే ఒక మంచి పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. మీరు ఓషన్ నుంచి గ్లాస్ తో వాటర్ తీసుకున్నారు, చాలా మిగిలిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.